Good morning, all of you. ఈరోజు మనం పీజీ సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుండి పీజీ సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుండి మనం పేపర్ 3 organic synthesis. Organic synthesis. ఆర్గానిక్ సింథసిస్ చూస్తే ఇందులో మనకి రెండు ముందు 4 యూనిట్లు కూడా డీప్గా సిలబస్ అనేది మనం చూడడం జరిగింది. ఓవరాల్గా 4 యూనిట్లు సారి చూస్తే యూనిట్ 1 నుంచి ఆర్గానోసిలేజ్ యూనిట్ 2 వచ్చి ఆక్సిడేషన్ యూనిట్ 3 వచ్చి ప్రొడక్షన్ యూనిట్ 4 వచ్చి రెట్రోసింథటిక్ అనాలిసిస్ రెట్రోసింథటిక్ అనాలిసిస్ ఇవి మనకి ఆర్గానిక్ సింథసిస్ నుంచి 4 యూనిట్లు ఆర్గానోసిలేజ్, ఆక్సిడేషన్, రిడక్షన్, రెట్రోసింథటిక్ అనాలిసిస్. దీనిలో మనం మొదటిగా ఏం చూస్తున్నామంటే ఫస్ట్ యూనిట్ నుంచి చదవాలి. ఫస్ట్ యూనిట్ ఏంటంటే ఆర్గానోసిలేజ్. యూనిట్ 1 ఆర్గానోసిలేజ్ కనుక మనం చూస్తే దీనిలో మనం మేజర్గా నేర్చుకోవాల్సినవి సిలికాన్స్ గురించి మరియు కార్బన్ మరియు సిలికాను కార్బన్ల యొక్క వాటి యొక్క రియాక్టివిటీ ఏ విధంగా ఉంటుంది, వాటితో ఏర్పడేటువంటి సమ్మేళనాలు ఏ విధంగా ఉంటాయనేది మనం చూస్తాం. అయితే దీనిలో సింథటిక్ అప్లికేషన్స్ ఆఫ్ సీలేన్స్ కనుక మనం చూస్తే సింథటిక్ అప్లికేషన్స్ ఆఫ్ చూస్తే 1 by 1 కనుక మనం చూసుకున్నట్లయితే ట్రైమిథైల్ సెలైల్ క్లోరైడ్, ట్రైమిథైల్ సెలైల్ క్లోరైడ్, ట్రైమిథైల్ సెలైల్ క్లోరైడ్, ట్రైమిథైల్ సెలైల్ క్లోరైడ్. దీని స్ట్రక్చర్ కనుక మనం చూస్తే ట్రైమిథైల్ సెలైల్ క్లోరైడ్, ట్రైమిథైల్ సెలైల్ క్లోరైడ్ ఈ విధంగా ఉంటుంది దీని యొక్క స్ట్రక్చర్. నెక్స్ట్ రెండవది ట్రైమిథైల్ సెలైల్ అయోడైడ్. ట్రైమిథైల్ సెలైల్ అయోడైడ్ ట్రైమిథైల్ సెలైల్ అయోడైడ్
ట్రైమిథైల్ సెలైల్ అయోడైడ్. ఇది ట్రైమిథైల్ సెలైల్ అయోడైడ్. ట్రైమిథైల్ సెలైల్ అయోడైడ్. రైట్. ఇంకా ఎగ్జాంపుల్స్ కనుక మనం చూసుకుంటే ట్రైమిథైల్ సెలైల్ సైనైడ్. ట్రైమిథైల్ సెలైల్ సైనైడ్. ట్రైమిథైల్ సెలైల్ సైనైడ్. ఇది కనుక మనం స్ట్రక్చర్ చూస్తే దీని యొక్క నిర్మాణం ఇదో ట్రైమిథైల్ సెలైల్ సైనైడ్. ట్రైమిథైల్ సెలైల్ సైనైడ్. అది నెక్స్ట్ ట్రైమిథైల్ సెలైల్ ట్రైఫ్లేట్. ట్రైమిథైల్ సెలైల్ ట్రైఫ్లేట్. అదొక ఎగ్జాంపుల్. ఈ యొక్క నిర్మాణాలు ఏ విధంగా ఉంటాయని మనం ఉదాహరణ చూస్తున్నాం అన్నమాట. దీనిలో డైమెథైల్ టెర్షరీ బ్యూటైల్ సెలైల్ క్లోరైడ్. డైమెథైల్ టెర్షరీ బ్యూటైల్ డైమెథైల్ టెర్షరీ బ్యూటైల్ సెలైల్ క్లోరైడ్. దీని యొక్క నిర్మాణం మనం చూస్తే ట్రైమిథైల్ CH3 ట్రైమిథైల్ టెర్షరీ బ్యూటైల్ సెలైల్ క్లోరైడ్. ట్రైమిథైల్ టెర్షరీ బ్యూటైల్ సెలైల్ క్లోరైడ్. ఇవి ఆర్గానోసీలియన్స్ యొక్క సమ్మేళనాలు. అయితే దీనిలో ఇంకా సింథటిక్ అప్లికేషన్స్ కనుక ఇంకా మనం చూసినట్లయితే ఎగ్జాంపుల్స్గా synthetic applications of alpha silyl carbanion. మొదలు చూస్తే alpha silyl carbanion. alpha silyl carbanion. ఈ యొక్క స్ట్రక్చర్ గా మనం చూస్తే alpha silyl carbanion. ఇది ఆల్ఫా పొజిషన్ లో ఉందన్నమాట. ఇది ఆల్ఫా సిలైల్ కార్బనియాన్. రైట్. నెక్స్ట్ రెండవది బీటా సిలైల్ కార్బనియాన్.
beta silyl కార్బేనయాన్. దీనిలో మనం చూస్తే కార్బేనయాన్ అనేది ఏ పొజిషన్లో మనకు ఉంటుందంటే బీటా పొజిషన్లో ఉంటుంది. ఈ H2 రైట్. బీటా సిలైల్ కార్బోనియం అయాన్. బీటా సిలైల్ కార్బోనియం అయాన్. బీటా సిలైల్ కార్బోనియం అయాన్. ఈ విధంగా మనం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకుని ఆర్గానోసీలెంట్స్ యొక్క ఉదాహరణను ఈ స్ట్రక్చర్స్ రూపంలో మనం చూడడం అనేది జరుగుతుంది. అయితే దీనిలో ఇంకా మనం చూస్తే దీని ఇంట్రడక్షన్గా మనం చూసినప్పుడు సింథటిక్ అప్లికేషన్స్ ఆఫ్ సిలైల్ ఈనోల్ ఏథర్స్. ఇంకేమంటే దీనిలో మనం చూడాల్సింది అంటే సింథటిక్ అప్లికేషన్స్ ఆఫ్ silyl enol ethers. Synthetic applications of silyl enol ethers. Next, preparation and synthetic applications of 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 ఏమేం చూస్తామంటే దీనిలో ఆల్కినైల్ సీలేన్స్ అందులో చూస్తే ఆల్కినైల్ సీలేట్, alkyl silanes. Next, aryl silanes. Alkyl silanes and aryl silanes. మూడవది వచ్చి aryl silanes. aryl silanes and vinyl silanes. Vinyl silanes. Preparation on synthetic applications of alkyl silanes చూడాలి మనం. aryl silanes గురించి నేర్చుకోవాలి. aryl silanes and vinyl silanes గురించి మనం దీనిలో నేర్చుకోవాల్సి ఉంటుంది. వీటి యొక్క స్ట్రక్చర్స్ కనుక మనం చూస్తే వీటి యొక్క స్ట్రక్చర్స్ ఆల్కినైల్ సిలేన్ మనం చూసుకుంటా అది ఆల్కినైల్ సిలేన్. ఎరైల్ సిలేన్ మనం చూస్తే aryl silanes. అవి aryl silanes. నెక్స్ట్ aryl silanes. aryl silanes మనం చూస్తే aryl silanes CH2 CH double bond CH2. ఇది aryl silanes. నెక్స్ట్ vinyl silanes.
వినైల్ సీలేన్స్ డబుల్ బాండ్ CH2 ఇది వినైల్ సీలేన్స్ ఇది the structure of alkynyl and aryl and allyl silanes alkynyl aryl allyl and vinyl silanes వీటి యొక్క నిర్మాణాలు కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది దీనిలో ఓకే రైట్ వీటితో పాటు ఇంకా ఏమి నేర్చుకుంటామంటే దీంట్లో మనం Nazarov cyclization ఇందుతో పాటు Nazarov cyclization and synthetic conversion of alpha beta epoxy silanes synthetic conversions of alpha beta epoxy silanes synthetic conversions of alpha beta epoxy silanes synthetic conversions of alpha beta epoxy silanes next Peterson olefination Peterson olefination synthetic conversion of alpha beta epoxy silanes and Nazarov cyclization and Peterson olefination next ఇంకేమనంటే group rearrangement ఒకటి నేర్చుకుంటున్నాము group rearrangement నెక్స్ట్ వాటితో పాటు Rubertum oxidation bottom oxidation ఇవి మనం దీనిలో పూర్తిగా నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఓకే రైట్ ఇందులో మనం చూస్తే బేసిక్గా సిలికాన్ గురించి మనం చూస్తే సిలికాన్ గురించి మనం మాట్లాడుకుంటే సిలికాన్ is the mildest of the metals and silicon is the mildest of the metals and pre-immediately below the carbon atoms. Silicon is the mildest and silicon is the mildest of metals silicon is the mildest of the metals and immediately below the carbon atoms right. Silicon is the mildest element, the mildest compound. The metals are immediately below the carbon. అంటే ఈ కార్బన్ కంటే తక్కువ వాల్యూని కలిగి ఉంటుంది. అదేవిధంగా the most obvious similarities between carbon and silicon is both will form tetrahedral compound. ఏమనగా the most obvious similarities between carbon and silicon is both will form tetrahedral compounds. ఇవి రెండు కూడా tetrahedral compounds ని మనం ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. వీటి యొక్క ఈ ఫార్మేషన్ కూడా ఎలా ఉంటుందంటే సిమిలర్ గా ఉండడం అనేది జరుగుతుంది. The most obvious similarity
most obvious similarities between carbon and silicon is similarities between carbon and silicon is carbon and silicon both will form tetrahedral complex. Both will form tetrahedral complex. Both will form tetrahedral complex. Even the most of the similarities between carbon and silicon ఏం చేస్తాయి ఈ రెండు కూడా టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ ని ఫామ్ చేస్తాయి. వీటి యొక్క వాల్యూస్ కానీ వీటి యొక్క నేచర్స్ కానీ ఎలా ఉంటాయి సిమిలర్ గా ఉంటాయి. అయితే ద డిఫరెన్స్ బిట్వీన్ కార్బన్ అండ్ సిలికాన్ ఆర్ యాజ్ ఫాలోస్. ద డిఫరెన్స్ బిట్వీన్ కార్బన్ అండ్ సిలికాన్ the difference between carbon and silicon as follows. The difference between carbon and silicon as follows. అంటే కార్బన్ కి మరియు సిలికాన్ కి కనుక డిఫరెన్సెస్ కనుక ఏంటి అని మనం అబ్జర్వ్ చేసినట్లయితే చూస్తే చూడండి పాయింట్ 1 పాయింట్ వైజ్ మనం అబ్జర్వ్ చేయాలి. ఏమంటే ఇక్కడ సిలికాన్ ఫార్మ్స్ స్ట్రాంగర్ సింగిల్ బాండ్స్ విత్ హై ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ దెన్ కార్బన్. Silicon forms stronger single bonds with high electronegative elements than carbon. High electronegative elements than carbon. The difference between carbon and silicon as follows. Silicon forms a stronger single bonds with high electronegative element with carbon. High electronegative elements than కార్బన్. ఇక్కడ మనకి సిలికాన్స్ అనేవి సింగిల్ బాండ్స్ ఫామ్ చేస్తున్నాయి. వేటితోటి హై ఎలక్ట్రోనెగటివ్ కలిగి ఉన్నటువంటి కార్బన్స్ తోను హై ఎలక్ట్రోనెగటివిటీ కలిగి ఉన్నటువంటి వాటితో మనకి ఇక్కడ సింగిల్ బాండ్స్ ని ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. వాటి యొక్క ఉదాహరణ మనం చూస్తే ఎగ్జాంపుల్స్ తీసుకుని దాని యొక్క ఎలక్ట్రోనెగటివిటీ ఏ విధంగా ఉండదని మనం చూస్తే examples కార్బన్ కి ఆక్సిజన్ కి మధ్య ఉన్నటువంటి బాండ్ అనేది సింగిల్ బాండ్. అంటే ఇక్కడ ఏమంటే కార్బన్ మరియు సిలికాన్ అనేవి హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్స్ తోటి మనకి స్ట్రాంగ్ సింగిల్ బాండ్స్ ని ఫామ్ చేస్తున్నాయి. వాటి యొక్క ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయని మనం చూస్తే దీని యొక్క ఎనర్జీ P36
336 kilojoules per mole. Kilojoules per mole. 336 kilojoules per mole. అదేవిధంగా కార్బన్ ఫ్లోరిన్ మనం చూస్తే దీని యొక్క ఎనర్జీ మనం చూస్తే 485 కిలోజౌల్ ఫర్ మోల్. 485 కిలోజౌల్ ఫర్ మోల్. నెక్స్ట్ సిలికాన్ ఆక్సిజన్ మనం చూస్తే దీని యొక్క ఎలక్ట్రోనెగటివిటీ బాండ్ ఫామ్ చేసినప్పుడు 368 కిలో క్యాలరీ ఫర్ మోల్. కిలోజౌల్ ఫర్ మోల్. అదేవిధంగా సిలికాన్ మరియు ఫ్లోరిన్ మనం చూస్తే ఈ ఆక్సిజన్ ఫ్లోరిన్ మనం ఎందుకు తీసుకున్నామంటే హై ఎలక్ట్రోనెగటివ్ యాటమ్స్. ఆక్సిజన్ ఫ్లోరిన్ అనేవి హై ఎలక్ట్రోనెగటివ్ యాటమ్స్ కాబట్టి మనం వాటిని తీసుకుని చేస్తున్నాం. 582 కిలోజౌల్ ఫర్ మోల్. కిలోజౌల్ ఫర్ మోల్. ఈ విధంగా కార్బన్ ఆక్సిజన్ కార్బన్ ఫ్లోరిన్ మధ్య ఉన్నటువంటి బంధాలు అనేవి స్ట్రాంగర్ సింగిల్ బాండ్స్, వెరీ స్ట్రాంగ్ సింగిల్ బాండ్స్ అనేవి. వీటి యొక్క ఎలక్ట్రోనెగటివిటీ యాటమ్స్ వచ్చి ఆక్సిజన్ ఫ్లోరిన్ అయితే, అదేవిధంగా కార్బన్తో పాటు సిలికాన్ కూడా ఈ ఎలక్ట్రోనెగటివిటీ యాటమ్స్తో చర్య జరిగినప్పుడు వీటి యొక్క ఎనర్జీస్ అనేవి ఈ విధంగా ఉంటాయి. ఈ యొక్క ఎనర్జీస్ ఈ విధంగా ఉంటాయి. ఇది ఫస్ట్ పాయింట్. ఏంటంటే సిలికాన్ మరియు కార్బన్స్ ఏ విధంగా అయితే స్ట్రాంగ్ బాండ్స్ ఫామ్ చేస్తాయి విత్ హై ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ ఆఫ్ యాటమ్. హై ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ ఆఫ్ యాటమ్. నెక్స్ట్ సెకండ్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చి silicon forms weaker bonds with low electronegative elements. Silicon forms with weaker bonds. Silicon forms weaker bonds. అంటే వీక్ బాండ్ ఫామ్ చేస్తుంది సిలికాన్. Bonds with low electronegativity atom. Low electronegativity elements. Low electronegativity elements. ముందు ఏం చూసాం? సిలికాన్ ఫార్మ్స్ స్ట్రాంగ్ సింగిల్ బాండ్స్. సిలికాన్ ఫార్మ్స్ strong single bonds with high electronegativity elements than carbon. అంటే సిలికాన్ కార్బన్ కలిపి మనకి సింగిల్ బాండ్స్ ఫామ్ చేస్తున్నాయి. వీటితోటి హై ఎలక్ట్రోనెగటివిటీ యాటమ్స్. ఇక్కడ ఏమంటారు రెండో పాయింట్ లో సిలికాన్ ఫార్మ్స్ వీకర్ బాండ్స్ విత్ లో ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్స్. వీకర్ బాండ్స్ విత్ లో ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్స్. దానికి ఎగ్జాంపుల్ కనుక మనం చూస్తే కార్బన్, హైడ్రోజన్ ద లో ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్స్. దీనికి 413 కిలోజౌల్ ఫర్ మోల్. 413 కిలోజౌల్ ఫర్ మోల్. నెక్స్ట్ అదేవిధంగా సిలికాన్, హైడ్రోజన్ దీనిలో చూస్తే మనం 323 కిలోజౌల్ ఫర్ మోల్. 23 కిలోజౌల్ ఫర్ మోల్. ఈ విధంగా కార్బన్, హైడ్రోజన్, సిలికాన్, హైడ్రోజన్ మధ్య ఏర్పడినటువంటి సింగిల్ బాండ్ మనకి ఈ విధమైనటువంటి ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. అయితే ఇక్కడ కార్బన్, సిలికాన్లు మనకి ఆర్గానో సిలియన్స్ అయితే దీనిలో మనకి హైడ్రోజన్ అనేది లో ఎలక్ట్రోనెగటివిటీ యాటమ్.
ఈ కార్బన్ హైడ్రోజన్ మనకి సింగిల్ బాండ్ ఫామ్ అయితే మనకి 413 కిలోజౌల్ ఫామ్ మోల్. అదేవిధంగా సిలికాన్ హైడ్రోజన్ కనుక మనకి బాండ్ ఫామ్ చేసినప్పుడు 323 కిలోజౌల్ ఫర్ మోల్ ఎనర్జీ మనకి రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకు సిలికాన్ మరియు ద డిఫరెన్స్ బిట్వీన్ కార్బన్ అండ్ సిలికాన్స్ ఆర్ యాజ్ ఫాలోస్ అని మనం చూస్తే ఈ విధమైనటువంటి సింగిల్ బాండ్స్ ఫామ్ అయ్యి మనకి ఎనర్జీని విడుదల చేయడం అనేది జరుగుతుంది. ఓకే, రిమైనింగ్ టాపిక్ రేపటి క్లాస్లో కంటిన్యూ చేసుకున్నాం. థ్యాంక్ యూ.